హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎన్ రావు రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకి 26 ఎకరాల 50 సెంట్ల వరి పొలం అయితే సేల్కి తీసుకొచ్చానండి. కంప్లీట్గా ల్యాండ్ చుట్టూ కూడా ఇలా మట్టి రోడ్డు ఉంటుందండి. ల్యాండ్ చుట్టూ కూడా ఇలా మట్టి రోడ్డు ఉంటుందండి. 2 బోర్లు ఉన్నాయండి. అదేవిధంగా పక్కన వాగు నుంచి 3 మోటార్లు ఉన్నాయి. 2 బోర్లు 3 మోటార్లు కూడా ఉన్నాయండి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సాగర్ కాలువ నీళ్ళు వస్తాయండి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్ళు వస్తాయి. దీనికి 2 పంటలు వరిపొలం అయితే పండిద్దండి. 2 పంటలు వరిపొలం పండుద్దండి. నారు పోసారండి. నారు పోసి దమ్ము చేస్తున్నారు 2వ పంట వేయటానికి. ఈ ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్ నుంచి సెకండ్ బిడ్ అండి. తార్ రోడ్ అంటే డబుల్ రోడ్ హైవే అండి. హైవే నుంచి సెకండ్ బిడ్. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి. గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. హైవే నుంచి సెకండ్ బిట్. ల్యాండ్ అయితే ఎక్సలెంట్ ల్యాండ్ అండి. 26 ఎకరాల 50 సెంట్ల ల్యాండ్. కాస్ట్ వచ్చేసి ఒక్కో ఎకరానికి గాను 25 లక్షలు చెప్తున్నారండి. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 1 ఎకరానికి 25 లక్షలుగా చెప్తున్నారు. 26 ఎకరాల 50 సెంట్ల ల్యాండ్, 2 బోర్లు, 3 మోటార్లు అయితే ఉన్నాయి. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. 2 పంటలు పండుద్దండి. ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా తెలంగాణ ఖమ్మం డిస్టిక్ కల్లూరు మండలం అండి. మండలానికి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ల్యాండ్కి ఇట్లా చైన్ మధ్యలో కొంచెం కూడా దారి పోసారండి. అంటే చైన్ మన వరి పొలానికి చుట్టూరు మట్టి రోడ్డు ఉంటుంది. అలాగే మధ్యలో కూడా ఇట్లా రోడ్డు పోసుకున్నారండి. వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఇది స్టేట్ టు స్టేట్ కనెక్టింగ్ హైవే అండి. ఈ హైవే నుంచి సెకండ్ బిట్ ఇప్పుడు మనం చూసేదైతే ఇట్లా లోపలికి వెళ్ళాలండి. ఒక